ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాజకీయ నేత కుటుంబం హత్య, రాష్ట్రమంతా షాక్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గదగ్ నగర్లోని గురువారం అర్ధరాత్రి మారణకాండ చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురయ్యారు. హతులను నగరసభ ఉపాధ్యక్షురాలు సునంద బాకలే కుమారుడు అయిన కార్తిక్ బాకలే ఆయన 27 సంవత్సరాలు, పరశురాం 55 సంవత్సరాలు, లక్ష్మి 45 సంవత్సరాలు, ఆకాంక్ష 16 సంవత్సరాలుగా గుర్తించారు. కుటుంబ సభ్యులు పై అంతస్తులో గాఢ నిద్రలో ఉండగా దుండగులు చొరబడి వేట కొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేసి హత్యోదాంతానికి పాల్పడ్డారు. గదిలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. రక్తం ఏరులై పారింది. దుండగుల బారి నుంచి తప్పించుకునేందుకు బాధితులు ప్రయత్నించగా వెంటాడి నరికినట్లుగా ఘటనా స్థలంలో ఆనవాలు కనిపించాయి. భీతవాహంగా ఘటనా స్థలం, హత్య జరిగిన స్థలం రక్తం మడుగుల్లో బీభత్సంగా ఉంది. ఇంటిలోని వస్తు సామాగ్రి చెల్లాచెదురుగా పడి ఉంది. మహిళలు అనే కనికరం లేకుండా కొడవలతో నరికి హత్య చేయడం నగరవాసులను కలవరపాటుకు గురి చేస్తుంది. హంతకులు ఎవరు? హత్యోదంతంకు కుటుంబ గొడవలతోనే జరిగినట్లు కొందరు చెబుతున్నారు. హంతకులు ఎవరు? ఏ ప్రాంతం నుంచి వచ్చారు? లోపలకు ఎలా చొరబడ్డారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ విఎస్ నేమగౌడ ఆధ్వర్యంలో క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్తో సోదాలు నిర్వహించారు. పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించి శుక్రవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.